స్థానిక ప్రజలు ఏదైతే మూగజీవాలు ఉన్నాయో ఇక్కడ కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి ఉంది, మీరు వచ్చి చూడాలి అని చెప్పి నన్ను అడగడంతో ఇక్కడికి రావడం జరిగింది. నేను ఎవరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా వచ్చి చూశాను. కొద్దిగా ఇబ్బందికర పరిస్థితే ఉంది, ఎందుకంటే మూగజీవాలు అవేం చెప్పుకోలేవు వాటి సమస్యలు. మనం మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ మూగజీవాలకి కావాల్సిన వసతులన్నీ కల్పించాల్సిన కనీస బాధ్యత అధికారులు. చాలా సమన్వయ లోపం ఉంది, చెప్పాం ఈఓ గారికి, సరి చేసుకోవాలి. ఏదైనా ఇబ్బందులు ఉంటే రాజమహేంద్రవరం నగరంలో దాతలకి కొరత ఏమీ లేదు. దాతలు ఇలాంటి కార్యక్రమం అంటే ముందుంటారు. మరి ఆ దాతలందరూ ఒక సహకారంతో ఇక్కడ మెరుగ్గా వాటికి ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మెరుగుపరుచుకోవాలి. కానీ కాస్త అందరితో కోఆర్డినేట్ చేసుకుని అధికారులు పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం ఇలాగ మూగజీవాల విషయాల్లోనే ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే మాత్రం ఉపేక్షించే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే మనకు తెలుసు వాటి యొక్క బాధ ఎలా ఉంటది అన్నది. అవన్నీ కూడా తెలిసిన వారిగా ఇలాగ ప్రవర్తించకుండా ఉండుంటే బాగుండేం. ఎందుకంటే నాకు చూసిన నా కళ్ళతో నాకే చాలా బాధగా ఉంది. ఇప్పుడే మాట్లాడిన అధికారులతోటి రేపు ఏదో కొంతమంది దాతల సహకారంతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు దగ్గరలో చేసి, అలాగే మా కూటమి నాయకులు కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో స్థానికంగా వాళ్ళని కూడా పర్యవేక్షించమని ఇప్పుడే వారికి కూడా చెప్పడం జరిగింది. మా వాళ్ళు కూడా ఇంకా ప్రతిరోజు పర్యవేక్షణ అన్నది పెట్టమని చెప్పాం. దాతలు కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఉన్నారు, కావాల్సినంత మంది దాతలు ఉన్నారు. రాజమహేంద్రలో కొరతే ఉంది. ఎప్పుడు కూడా రాజమహేంద్రలో ముందు ఉంటారు కార్యక్రమాలు చేయడానికి. వాళ్ళని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం అంటే మనలో లోపం ఉన్నట్లే. అది అధికారులు చేయాలని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది.